హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ ప్లాటినా 100 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. 100cc సెగ్మెంట్లో ప్లాటినా 100 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. ఈ వీడియోలో కంప్లీట్గా A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను కాబట్టి బైక్ సంబంధించి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ప్లాటినా 100 బైక్ ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంటుంది, కానీ డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ కూడా టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. రియాలిటీలో సిల్వర్ అండ్ రెడ్ కలర్ ఈ 2 కలర్స్ చూడడానికి చాలా బాగుంటాయి. కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ ఇంకా సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఈ ప్లాటినా 100 అనేది ఫ్యామిలీ పర్సన్స్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి, ఓల్డ్ పీపుల్కి చాలా బాగుంటుంది. యూత్కి పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ బైక్లు ఏంటంటే మంచి కమ్యూటింగ్ పర్పస్ లుక్స్ అయితే ఉంటాయి అనమాట. బాగుంటుంది బైక్ అయితే చూడడానికి. డెలివరీ జాబ్ చేసే వాళ్ళకి, ఫార్మర్స్కి, బాగా హార్డ్ వర్కింగ్ చేసే పీపుల్కి, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి, అలానే ఎవరి దగ్గర అయితే మెయిన్గా ఒక పెద్ద వెహికల్ ఉండి సెకండరీ పర్పస్ కింద లోకల్ యూజ్ చేసుకోవడానికి ఒక మంచి వెహికల్ కావాలనుకుంటారో, అలానే ఎవరైతే డైలీ లైఫ్లో కమ్యూటింగ్ పర్పస్ కింద ఒక మంచి వెహికల్ తీసుకుందాం అనుకుంటారో వీళ్ళందరికీ ప్లాటినా 100 అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లాటినా 100 బైక్ని మెయిన్గా డెలివరీ జాబ్ చేసేవాళ్ళు, ర్యాపిడో చేసేవాళ్ళు కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీకు ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ ఈ బైక్లో మైలేజ్ ఈజీగా 70 kmpl అయితే ఇస్తుంది అనమాట బైక్. సో మైలేజ్ వైజ్ ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఇదే కాకుండా వెహికల్లో కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బైక్లో చాలా లాంగ్ సీట్ ఉంటుంది అనమాట. సో డెలివరీ జాబ్ చేసే వాళ్ళకి ఇది ఒక కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే ర్యాపిడో చేసే వాళ్ళు కూడా కంఫర్ట్ అయితే ఉంటుంది. అలానే బజాజ్ షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వెహికల్కి ప్రాబ్లం వస్తే సర్వీస్ రిచ్ బాగుంటుంది. అలానే ఈ బైక్కి స్పేర్ పార్ట్స్ అనేవి కూడా చాలా ఈజీగా అవైలబిలిటీలు అయితే ఉంటాయి. స్పేర్ పార్ట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది, వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఈ బైక్ కొన్ని ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీకు షోరూమ్ సర్వీస్ అనేది నచ్చకపోతే ఆఫ్టర్ మార్కెట్లో కూడా ఈ వెహికల్ మీరు రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే బయట ఉండే ఆటోమొబైల్స్లో కూడా ఈ వెహికల్కి స్పేర్ పార్ట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి. బయట ఉండే మెకానిక్స్ కూడా ఈజీగా అయితే రిపేర్ చేసేస్తారు ఈ బైక్ని. ఇవన్నీ వెహికల్కి అడ్వాంటేజ్ అనమాట. ఇదే కాకుండా ఛార్జింగ్ సాకెట్ కూడా ఈ బైక్లో అయితే ఉంది. ఎప్పుడైనా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఈజీగా బైక్ నుండి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే మీరు ఈ బైక్ను టైం టు టైం సర్వీస్ చేయించుకుంటూ మంచిగా మెయింటెనెన్స్ చేస్తే ఇంజిన్ లైఫ్ అనేది చాలా లాంగ్ వస్తుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో డెలివరీ జాబ్స్ చేసేవాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ప్లాటినా 100ని బ్లైండ్ పిక్గా తీసుకోండి, చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రిమైనింగ్ ఈ వెహికల్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది? గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఉంది. హ్యాండిల్ బార్కి ఎలాంటి బార్ అండ్ వెయిట్స్ లేవు. అలానే సింగిల్ థ్రాటిల్ కేబుల్ ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ కూడా నార్మల్గా ఇచ్చారు. ఇంకా ఈ హెడ్ లైట్ డూమ్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది? రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ మిడిల్లో ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది? ఇదేమి ఎల్ఈడి లైట్ కాదు, బల్బ్ లైటింగ్ ఇచ్చారు. సో ఇది హాలోజన్ లైట్ కాబట్టి ఓవరాల్గా నైట్ టైం మీరు మేనేజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎల్ఈడి లైట్ కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ వితౌట్ వైర్ కట్ ప్లగ్ అండ్ ప్లే లాగా ఎల్ఈడి లైట్స్ అయితే దొరుకుతాయి, వాటిని అయితే ఇన్స్టాల్ చేయించుకోండి. ఈ హాలోజన్ లైట్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా లోపల ఉన్న లైట్ పోతే జస్ట్ 150 రూపీస్తో మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి? అన్ని పల్సర్ బైక్స్లో ఉండే సేమ్ అవే లైట్స్ ఈ బైక్లో కూడా ఇచ్చారు. ఇవి కూడా బల్బ్ లైట్సే, అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా ఏమీ ఉండదు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అనమాట. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 30 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 135 mm ఉంది. ఓవరాల్గా మనం డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం లేదు. అలానే ఫ్రంట్ ఫెండర్ వైజ్ ప్లేన్ ప్లాస్టిక్ ఫెండర్ ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్ అలైవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది? సింపుల్గా 5 spokesతో. అలానే ఇక్కడ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్ లో 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో దట్ వెహికల్ ఏంటంటే స్కిడ్ అవ్వకుండా ఆగుతుంది అనమాట. బట్ కొంచెం మీరు ర్యాష్ గా రైడ్ చేసి హార్డ్ బ్రేకింగ్ చేస్తే వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా స్లో స్పీడ్ లో బైక్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది? 2.75 x 17 inch ట్యూబ్ టైర్ ఇచ్చారు. ఇది ట్యూబ్లెస్ కాదు, పంచర్ అయితే కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు.
ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 99.59 cc OBD 2B SOHC ఇంజిన్ ఈ బైక్ లో ఇచ్చారు. పవర్ వైజ్ 8 bhp at the rate 7500 rpm లో, టార్క్ వైజ్ 8.3 న్యూటన్ మీటర్స్ at the rate 5500 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 4 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. కిక్ స్టార్ట్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఇంకా వెహికల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఒక 100 cc ఎంతైతే పికప్ పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ వెహికల్ లో ఉంది. మనం డైలీ లైఫ్ లో రైడ్ చేసుకోవడానికి ఎనఫ్ అని చెప్తాను పర్ఫార్మెన్స్ అనేది. మీకు ఓపికంటే లాంగ్ రైడ్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్ పైన. ఈ వెహికల్ నేను చాలాసేపు రైడ్ చేశాను. మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ అనేది ఉంది. ఇంకా క్లచ్ కూడా బాగానే ఉంది. గేర్ షిఫ్టింగ్ ఏంటంటే లిటిల్ బిట్ హార్డ్గా ఉందన్నమాట, మరీ హార్డ్గా ఏమీ లేదు. అలానే స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. పికప్లో పెద్దగా ల్యాగ్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి మినిమల్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్, మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు, సరిపోతుంది. నెక్స్ట్ అలానే ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలానే పిలియన్ స్పేస్ క్వశ్చనింగ్, రైడర్ స్పేస్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. నేను బోత్ పిలియన్గా రైడర్గా ఈ వెహికల్ పైన ట్రావెల్ అయ్యాను. నాకు సీటింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం లేదు. ఈజీగా 4-5 పట్టేసేంత పెద్దగా ఉంది సీట్ అనేది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఈ వెహికల్లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బోత్ రైడర్కి పిలియన్కి ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ పేరులోనే ఉంది కదా కంఫర్ట్ టెక్ అని. ఓవరాల్గా కంఫర్ట్ వైజ్ 100 మార్క్స్ ఇచ్చేయచ్చు ఈ వెహికల్కి. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు, ప్లాటినం అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ గ్రాఫిక్స్ చూడడానికి సింపుల్గా బాగున్నాయి. సీట్ ప్యానల్స్ పైన కూడా 100 అని మెన్షన్ చేశారు. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, డిటాచబుల్ కాదు, ఇది ఒక ప్లస్ పాయింటే. కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ వైజ్ బేసిక్ అనలాగ్ మీటర్ ఇచ్చారు. పెద్దగా ఫీచర్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కన్సోల్. ఎనలాగ్ లో స్పీడోమీటర్ ఇచ్చారు, ఓడోమీటర్ ఉంది, ఎనలాగ్ లో ఫ్యూల్ గేజ్ ఉంది, అంతే అనమాట. ఇంకొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ లైట్ ఇండికేషన్స్ అంతే. ఇంకా కన్సోల్ పైన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అంటే USB అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్, హై బీమ్, లో బీమ్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా ఓకేగా ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ మంచి కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, కంఫర్ట్ కూడా చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. ఓవరాల్గా మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉంది వెహికల్లో. ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. అన్ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు రైడర్కి, ఫోల్డబుల్ ఇస్తే బాగుండేది. అలానే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇది కమ్యూటర్ వెహికల్ కాబట్టి ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. డైలీ లైఫ్ లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా క్లోజ్డ్ చైన్ ఇచ్చారు, సో రెగ్యులర్ గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఈ వెహికల్ లో ఉంది. ఇంకా బ్యాక్ ఫుట్ రెస్ట్ బ్రాకెట్ అనేది మెటల్ ఇచ్చారు. పిలియన్ ఫుట్ రెస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, ప్లేట్ టైప్ లో ఇచ్చారు, ఇది ఫోల్డబుల్. అలానే లేడీస్ కి సేఫ్టీ కోసం బిగ్ ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది, సో పెద్దవాళ్ళు ఈజీగా వెహికల్ మీద కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 110 mm ఉంది. చెప్పే కదా ఓవరాల్ గా మనం డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, రౌండ్ బల్బు టైల్ లైట్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, పైన క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 3.00 x 17 ఇంచ్ ట్యూబ్ టైర్ ఇచ్చారు. సో ఈ వెహికల్ లో మంచి మైలేజ్ రావడానికి చిన్న సైజు టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అలానే ఫ్రంట్ లో ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్, దీనిపైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇంకా క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్. అలానే ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బైక్ లో ఉంది. సో ఎప్పుడైనా కింద తగులుతుందేమో అనే డౌట్ అసలు ఏమీ అవసరం లేదు. అలానే సీట్ హైట్ 807 mm ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ ఉంది. ఈ బైక్ మైలేజ్ అనేది బాగానే ఇస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 117 kgs ఉంది. రియాలిటీలో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది వెహికల్. ఫైనల్ గా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా మీరు 70 km మైలేజ్ ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ లో ఏంటంటే ఈ బైక్ లో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఇచ్చారు. సో అది ఉండటం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లం అయ్యేది వెహికల్ కి. దాన్ని రెక్టిఫై చేస్తూ బజాజ్ కంపెనీ వెహికల్ లో ఫ్యూల్ మోటార్ ఇచ్చింది. సో జనరల్ ఏంటంటే FI లో మంచి మైలేజ్ అనేది వస్తుంది వెన్ కంపేర్ టు ఎలక్ట్రానిక్ కార్బొరేటర్. సో మీరు మంచిగా వెహికల్ మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్ లో రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కంప్లీట్ గా మైలేజ్ అనేది మీ స్టైల్ ఆఫ్ రైడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో 88,000 వరకు ఉంది.
ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. అలానే ఈ బైక్ ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2026 బజాజ్ ప్లాటినా 100 కంఫర్టెక్ బైక్ గురించి. సో ఓవరాల్ గా 100cc సెగ్మెంట్ లో బజాజ్ ప్లాటినా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. ప్లాటినా పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది మైలేజ్. ఈ వెహికల్ ఫేమస్ అయింది కూడా ఆ మైలేజ్ వల్లనే. చాలా మంచి మైలేజ్ వస్తుంది, కొనేటప్పుడు కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది, మెయిన్ గా ఫ్యామిలీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. బాగా ఓల్డ్ పీపుల్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే విధంగా ఈ వెహికల్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే కాంపిటీషన్ లో చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అనేవి వెహికల్ లో తగ్గాయి. బట్ ఓవరాల్ గా 100cc సెగ్మెంట్ లో ఈ బైక్ ను కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మరొక వీడియోతో కలుద్దాము. బాయ్.